హాయ్ ఎవరీబడి. నేను నిన్న ఒక మైక్ అనేది పర్చేస్ చేశాను అమెజాన్ నుండి. అమెజాన్ నుంచి పర్చేస్ చేసిన తర్వాత క్వాలిటీ, ఆ మైక్ నేను ఏదైతే పర్చేస్ చేశానో ఆ మైక్ క్వాలిటీ అంతా కూడా సూపర్గా ఉంది. ఆడియో రికార్డింగ్ కానీ ఆ వాయిస్ అంతా కూడా చాలా బాగుంది. అందుకని దాని గురించి మీకు ఒక వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్కి అవసరమైనది మైక్ అనమాట. ఆ మైక్ ఇది చాలా బాగుంటుంది. దాని పేరే ఈ మైక్ మోడల్ బోయా M1 మోడల్. దీని కాస్ట్ వచ్చేసి నాకు 879 రూపీస్ పడింది ఆన్లైన్లో. కాకపోతే దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇందులో ఏ ఐటమ్స్ ఉంటాయి, వీటిని ఎలా యూజ్ చేయాలి అని దాని గురించి ఇప్పుడు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఇలాంటిది పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, పర్చేస్ చేయండి. మీ యొక్క వీడియో కంటెంట్ క్రియేషన్ జర్నీ సూపర్గా సాగుతుంది, నేను గ్యారంటీ. ఎస్, చూడండి ఇక్కడ ఫస్ట్ అమెజాన్ పార్సల్ బాక్స్ అనేది చూస్తున్నాము. నెక్స్ట్ దాన్ని ఓపెన్ చేయగానే దాంట్లో మనకు మాన్యువల్ గైడ్ అనేది ఉంది. మాన్యువల్ గైడ్ కాదు, ఒక ఇన్వాయిస్ అనమాట. ఇన్వాయిస్ ఉంది. నెక్స్ట్ బాక్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాంతోపాటు ఇక్కడ మనం ఓపెన్ చేస్తే ఒక చిన్న బ్యాగ్ లాంటి బ్యాగ్ ఉందన్నమాట. అందులో ఒక పాకెట్ లాంటిది. ఆ పాకెట్ మనం ఓపెన్ చేయగానే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఇది మైక్ కేబుల్ అనమాట. కేబుల్ ఆ జాక్ 3mm జాక్ ఉంది. నెక్స్ట్ ఇందులో బ్యాటరీ వేసుకోవడానికి మనకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ బ్యాటరీ చూడగానే ఇది పాకెట్ ఓపెన్ చేస్తాను చూడండి. ఓపెన్ చేయగానే ఇందులో మనకు కలర్ వేసుకోవడానికి క్లిప్ ఉందన్నమాట. ఇది వాయిస్ని ఒక స్పాంజ్ అనేది ఉంది. నెక్స్ట్ బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీతో పాటు మనకు చెప్పాను కదా, ఇది మనం ఫిట్ చేసుకోవాలి. స్పాంజ్, ఒక మైక్ అనమాట. స్పాంజ్ ప్లస్ రిసీవర్. ఆ రిసీవర్ని మనము ఆ స్పాంజ్ ద్వారా అది ఇన్సర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు ఏదైనా ఎక్స్టర్నల్గా మనకు వాయిస్ వచ్చినా కూడా అది రెడ్యూస్ అవ్వడానికి ప్లస్ స్మూత్గా హ్యాండిల్ అవ్వడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో బ్యాటరీ వేసుకోవడానికి మనకి ఇది ఇచ్చారు. ఇందులోనే మనము బ్యాటరీ కూడా ఉంటుంది. బ్యాటరీ ఎప్పుడైతే మనం ఓపెన్ చేసి దానికి యాడ్ చేస్తామో, ఆ యాడ్ చేసినప్పుడు అక్కడ సింబల్స్ ఉన్నాయన్నమాట. ప్లస్ మైనస్ అనే సింబల్స్ ఉంటాయి కదా, కరెక్ట్గా అవి ఇన్సర్ట్ చేయాలి. ఏమాత్రం రాంగ్ ఇన్సర్ట్ చేసినా వర్క్ కాదు. నెక్స్ట్ అక్కడ సిగ్నల్స్ చూసుకొని మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అది క్లోజ్ చేసేయాలన్నమాట. క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి నెక్స్ట్ స్టెప్ వెయిట్ చేయండి. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ స్టెప్ జాక్ ఇలాంటివన్నీ తీసుకుందాం. కాలర్ మైక్ని తీసుకొని ఇంకా మనం దానికి మిడిల్లో ఇన్సర్ట్ చేసేసి మన కాలర్ కానీ టీషర్ట్ కానీ ఇలా ఆ మైక్ మనం మైక్ పెట్టుకొని మన వాయిస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది పోడ్కాస్ట్స్ కానీ వీడియో రికార్డింగ్ కానీ బాగుంటుంది. ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కెమెరాస్, స్మార్ట్ ఫోన్స్ అని ఒక బటన్ ఉంది కదా, స్మార్ట్ ఫోన్ బటన్. ఒకసారి నా వాయిస్ అనేది సౌండ్ చెక్ చేసినట్టయితే ఇప్పుడు నేను ఏదైతే ఈ వీడియోలో రికార్డ్ చేసి చెప్తున్నానో, ఇప్పుడు ఫస్ట్లో ప్రీవియస్గా వాయిస్ రికార్డ్, వీడియో రికార్డ్ అయింది. వీడియో రికార్డ్ చేసినది, వాయిస్ రికార్డ్ అయినది. ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా బోయా M1 మైక్ యూస్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాను. వాయిస్ అనేది క్లారిటీగా మనకు వినిపిస్తుంది, గమనించండి. నెక్స్ట్ ఇప్పుడు బోయా M1 మైక్ యూస్ చేయకుండా వాయిస్ అనేది ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది బోయా M1 మైక్ యూస్ చేయకుండా వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. హాయ్, హలో ఎవ్రీవన్. నేను అమెజాన్ నుంచి బోయా M1 మైక్ పర్చేస్ చేశాను. దాని రివ్యూ ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. చూడండి, వాయిస్ అనేది ఎంత డిఫరెన్స్గా ఉందో అబ్జర్వ్ చేయండి. ఇంకోటి, ఇక్కడ ఈ వీడియోలో మీకు ఈ మైక్లో A to Z అన్నీ కూడా క్వాలిటీస్ కానీ ప్రోడక్ట్ కానీ అంతా బాగుంది. కాకపోతే ఇందులో ఒక చిన్న డిసడ్వాంటేజెస్ అంటే ఇందులో కేబుల్ వైర్ 20 feet లాంగ్ ఉంటుంది. అందుకని మీరు ఎక్కువ చిక్కులు పడ్డము ఇలాంటివి అవుతుంది. అదొకటి డిసడ్వాంటేజ్. అందుకని మీరు ఎప్పటికప్పుడు వీడియో షూట్ అయిపోయిన తర్వాత దాన్ని వెంటనే ఫోల్డ్ చేసేసి పెట్టుకోవడం చాలా మంచిది. ఈ మైక్ ఇలా కంటెంట్ క్రియేటర్స్కి ఎలా ఉపయోగపడుతుందో అని తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా కంటెంట్ క్రియేషన్ పైన ఇంట్రెస్ట్ ఉండి వాయిస్ రికార్డు, పోడ్కాస్టింగ్ ఇలాంటి వాటికి మైక్ చాలా ఉపయోగపడుతుంది. మన సరౌండింగ్స్లో ఏ చిన్న సౌండ్ వచ్చినా కూడా ఆ వాయిస్ అనేది ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. అందుకని ఆ వాయిస్ని మీరు రిడక్షన్ చేయాలనుకుంటే CapCut కానీ Audacity కానీ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మొబైల్లో మీరు ఎడిటింగ్ చేసుకున్నట్టయితే
రెడ్యూస్ నాయిస్ అనే క్యాప్కట్లో ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఆడియో క్వాలిటీ ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే నా వాయిస్ని ఇందులో మైక్ ద్వారా రికార్డ్ చేసిన తర్వాత క్యాప్కట్లో రెడ్యూస్ నాయిస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి వాయిస్ని రెడ్యూస్ చేసేస్తాను. మిగతా సరౌండింగ్స్లో రికార్డ్ అయిన వాయిస్ అంతా కూడా నేను రెడ్యూస్ చేసేస్తాను.